అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. గిన్నిస్ రికార్డు సృష్టించిన యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు అన్నారు. 3 లక్షల మందికి పైగా ఒకేసారి యోగాసనాలు వేయడం అద్భుతమన్నారు. మెరుగైన జీవన విధానానికి ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని సూచించారు. అరసవల్లి ఆలయం నుంచి విశాఖ ఆర్కే బీచ్ వరకు సైకిల్ పై యాత్ర చేపట్టారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామంటున్న ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. విశాఖ సాగర తీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇతర రాష్ట్ర మరియు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తన సత్తా చాటారు. ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు జరిగే ఆర్కే బీచ్ వరకు 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11వ యోగా దినోత్సవం నిర్వహించడం, అది కూడా సాగర తీరంలో నిర్వహించడం ఎలా ఉంది? అసలు ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉందమ్మా. అదే సమయంలో చాలా గౌరవం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ప్రపంచ యోగా దినోత్సవం అనేది మన ప్రాంతంలో జరగడం, విశాఖ నగరంలో జరగడం, గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఉత్తరాంధ్ర పౌరుడితో పాటు ఆంధ్రుడికి కూడా ఒక గర్వకారణం. అదే సమయంలో ఈరోజు ఒక బాధ్యతకు కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటానంటే యోగా అనేది మన లైఫ్లో పార్ట్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి అవ్వాలి. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారిని చూసినా, ఈరోజు ముఖ్యమంత్రి గారిని చూసినా సరే, గత 40 సంవత్సరాలుగా వాళ్ళు యోగా చేసి ఈరోజు మంచి ఆలోచనలు కానీ లేకపోతే వారి ఆరోగ్యం పట్ల కానీ ఎంత శ్రద్ధ తీసుకుంటాం మనం చూస్తున్నాం. అందుకు అది బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం అద్భుతంగా అయింది. పట్టణ ప్రాంతానికి పరిమితమైన యోగా అనేది ఇప్పుడు గ్రామీణ ప్రాంతం కూడా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది, అంటే ఒకప్పుడు మన సనాతన ధర్మం కానీ లేకపోతే మనకున్న సాంప్రదాయాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యాయి. అది క్రమేపీనా మన పట్టణాలు చేరాయి. పట్టణం తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నాయి. సో ఈరోజు ప్రపంచంలోనే మన భారతదేశ యోగాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి ఒక స్థానం కల్పించారు గౌరవ ప్రధానమంత్రి గారు. వారు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం చాలా అద్భుతమైనది. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ పెరిగింది. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ చేయడానికి కళ్ళగొంటున్న వారికి మంచి సహకారం అయింది. ఈరోజు విజయవంతమైంది. 5 లక్షల మంది అనుకుంటే దాదాపు 7-8 లక్షల మంది వచ్చారని ఒక అంచనా వచ్చింది. చాలా అద్భుతంగా అన్ని ప్రక్రియలు కూడా ఏర్పాటు కూడా బాగా జరిగాయి. దాంట్లో భాగంగా మేము కూడా సంఘీభావంగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నానికి సంఘీభావంగా మేము శ్రీకాకుళం వరసవెల్లి సూర్యదేవుని ఆశీస్సులు తీసుకొని, వారు ఎందుకంటే ఆరోగ్య ప్రదాత కనుక వారు అక్కడే కూడా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అండ్ టీం అందరికి కూడా బాగుండాలని అక్కడ కోరుకుంటూ అక్కడి నుంచి సైకిల్ యాత్రతో వచ్చి 80 కిలోమీటర్లు వచ్చాం. 80 కిలోమీటర్లు వచ్చి రాత్రి మేము వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొన్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా తీసుకొని యోగా చేయాలి. ముఖ్యంగా మహిళలు దీన్ని చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఆ సమస్యలని అధిగమించాలంటే ఖచ్చితంగా యోగా చేసుకోవాలి. అలాగే ప్రధానంగా యువత పక్కదారి పడుతున్నారు. యోగా సాధన చేయడం వల్ల, ఆ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు స్థిరత్వంగా ఉంటారు. సొసైటీని, బెస్ట్ సొసైటీకి సర్వీస్ని ఏ రకంగా అందించాలో ఆ రకంగా అందించడానికి అవకాశం వస్తుంది కనుక ఖచ్చితంగా వారు కూడా దీన్ని దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. చాలామంది యువత కూడా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఈ ప్రోగ్రాంని చూశాను, చాలామంది యువత వచ్చారు, ఐడెంటిఫికేషన్ చేశాం, ఎట్లాగ వారు రియాక్ట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ మీద నేను అబ్జర్వేషన్ చేస్తే అందరూ కూడా వచ్చి దీనిని విజయవంతం చేశారు. మహిళలు కూడా ఎక్కువ వచ్చారు. సో ఇది ఒక మంచి ఈవెంటు, చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగింది. దీనికి బాధ్యులైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అతి ముఖ్యంగా గత 30 రోజులుగా శ్రమించి కష్టపడి చిన్న ఉద్యోగస్తుల నుంచి పై ఆఫీసర్ వరకు కూడా మన బాధ్యత అని అందరూ తీసుకొని చేశారు. దీనిని ప్రతి ఒక్కరు కూడా మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధికారుల సహకారం చాలా అద్భుతంగా ఉంది. స్టాఫ్ కూడా బాగా చేశారు. అందరూ కూడా అన్ని రకాలుగా మంచి అలంకారం చేసి చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. సార్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే యోగాని కూడా పాఠ్యాంశాల్లో కూడా చేర్పించాలని చెప్తున్నారు. ఇది యోగా ఎక్కడితోనే ఎండ్ అవ్వకుండా, అంటే ఇవాళే ఎండ్ అవ్వకుండా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు తీసుకురాబోతున్నారు? అదేవిధంగా పార్లమెంట్లో మీరు ఏ విధంగా ఈ బిల్లును పాస్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తాం. ప్రయారిటీ ఇవ్వాలి, ప్రయారిటీ అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే రకంగా ఉంది. లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక వారి ఆలోచన కూడా అట్లానే ఉంది కనుక బాధ్యతగా మేము కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రేపు పార్లమెంట్ జూలైలో జరగబోతుంది. దీని మీద ప్రస్తావన చేస్తాం. ఎందుకంటే వారికి కూడా ప్రధానమంత్రి గారు వారికి కూడా ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవం జరిగింది కనుక ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా వారికి వచ్చి వారు కూడా సహకారం చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఉన్నారు. దీన్ని డిక్లరేషన్ చేసి యోగాని ఏ రకంగా
విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ ఈ రకంగా ఇట్లే చేయాలి, దీన్ని ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారు. 100% ప్రాధాన్యత ఉంటుంది, దీనికి ఒక డిక్లరేషన్ ఉంటుంది, దాని ప్రకారం ముందుకెళ్తారనేది నా అభిప్రాయం. అది సార్, మీరు యోగాతో పాటు సైకిల్ని కూడా ఇటు పార్లమెంట్లో కానీ అంటే గెలిచినప్పటి నుంచి కూడా మీరు సైకిల్ను తొక్కుతూనే వస్తారు పార్లమెంట్ కానీ ఇప్పుడు ఇక్కడికి రావటం, దానికి ఒక మెయిన్ రీజన్ ఉందా? ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ నియోజకవర్గంలో కానీ మీ కాన్స్టిట్యున్సీలో కానీ ప్రజలకు ఎలాంటి అవగాహన తీసుకొస్తున్నారు అంటే యోగాపై, అదేవిధంగా సైకిల్ తొక్కితే ఆరోగ్య అలవాట్లు కూడా మార్చే విధంగా ఉంటాయి, ఎలా చూస్తారు? పూర్వీకులు మనం అభివృద్ధి చెందాం, ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందలే. ఎందుకంటే విషయం, మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఒక 25 years 30 yearsలో ప్రతి ఇంటికి ఒక సైకిల్ ఉండేది మ్యాక్సిమం. లేదు ఇంకో పేదవాడైతే కొనలేని పరిస్థితి ఉంటే ఉండేది. రైతు కానీ ఉద్యోగస్తుడు కానీ స్టూడెంట్ కానీ సైకిల్ తొక్కుంటూ కాలేజీకో లేకపోతే పొలానికో వెళ్ళేవారు. అయినా రైతు కూడా వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవరు సైకిళ్ళు తీసుకోవట్లే. పిల్లలకి వాళ్ళ సరదా కోసం ఏదో సైకిల్ కొనరు తప్ప ఆరోగ్యపరంగా నేను సైకిల్ తొక్కాలనేది ఎవరికీ లేదు. అందుకు నా బాధ్యతగా నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సైకిల్ రావాలి. ఆరోగ్యపరంగా ఇప్పుడు 2 wheelers ఉన్నాయి, 4 wheelers ఉన్నాయి. ప్రతి చిన్న పనికి మార్కెట్లోకి వెళ్ళాలంటే 2 wheeler తెస్తున్నారు, 4 wheeler తెస్తున్నారు. నెక్స్ట్ పొల్యూషన్ కూడా ఎంత దారుణంగా ఉందంటే మనం చూస్తున్నాం, చాలా దారుణంగా ఉంది. పొల్యూషన్ ఫ్రీ, ఆరోగ్యపరమైన అంశంతో పాటు పొల్యూషన్ ఫ్రీ కనుక పొల్యూషన్ కూడా కాపాడవలన అవుతాం కనుక నా బాధ్యతగా నేను నేను పార్లమెంట్ రెగ్యులర్గా 5 years వెళ్ళబోతున్నాను. అలాగే మొన్నను మోడీ గారు ప్రధానమంత్రి గారు అమరావతి శంకుస్థాపనకు వస్తే ఆ రోజు సైకిల్తో పోయాను. ఈరోజు కూడా 80 kilometers సైకిల్తో వచ్చాను. భవిష్యత్తులో ఒక అవేర్నెస్ ఒక్కరైనా అట్లీస్ట్ ప్రయత్నం చేస్తారని నమ్మకం. అందుకే నేను ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో 2-3 ఎంపీలు రెడీ అయ్యారు సైకిల్తో వస్తామని. మాకు ఆనందం. అలాగే మిగతా వాళ్ళు ఈరోజు నిన్న మాతో పాటు వచ్చారు 15 మంది. వారు ప్రతిజ్ఞ చేశారు, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎవ్రీడే మేము 5 kilometers నుంచి 10 kilometers సైకిల్ దొక్కుతామని చెప్పేసి, ప్రతి పనికి కూడా రైతు పొలంకి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా మార్కెట్లోకి వెళ్ళాలన్నా సైకిల్తో వెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. అట్లీస్ట్ ఒక ఆలోచన వస్తుంది. ఆ ప్రతిజ్ఞ చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ గుర్తు చేస్తూనే ఉంటుంది. సో అలాగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా దారుణంగా మనం కరోనా చూసుకుంటే ఏమీ లేదు, భయానికి చాలామంది చనిపోయారు. అదే సమయంలో కొద్ది చిన్న హెల్త్ ఇష్యూస్లోనే భయపడిపోయి ఆ డ్రగ్స్ వేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి. అందుకు ఈరోజు ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైము పిల్లలకి అంత స్కూల్ పిల్లలు కూడా సైకిల్ ఇచ్చారు. ఈరోజు అందరూ కూడా గ్రామాల్లో అది చేస్తున్నారు. అలాగే రైతులు కూడా, విద్యార్థులు కూడా, స్టూడెంట్స్ కూడా ఈ బైక్స్ తీసుకొని దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళండి, అది ఇబ్బంది లేదు, వెళ్ళాలి. దగ్గరైనా అట్లీస్ట్ ఒక 5 kilometers 4-5 kilometers దూరంలో కూడా ఇంకా అట్లాగా వాడడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఖచ్చితంగా ఇది అవేర్నెస్ వస్తుంది. ఎప్పుడైనా ఒక అడుగు, కొన్ని లక్షల కోట్ల అడుగుకి నాంది అవుద్ది, ఒక అడుగే ఎప్పుడైనా అవుతుంది. అందుకని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పూర్వం రోజులు వస్తున్నాయి, రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించి చేస్తాం. మన కార్లు ఉండాలి, సైకిల్తో ప్రయాణం చేయలేము. సైకిల్తో అంటే మనం హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళిపోలేం కదా. సో ఆ టైంలోనే మనం ఫ్లైటో ట్రైనో వాడుకోవాలి. మిగతా సమయంలో ఊర్లో ఉండేటప్పుడు లేకపోతే ఇంకా ఉన్నప్పుడు అది వాడాలి. నేను ఏదైతే ఖచ్చితంగా వాడుతున్నాను రెగ్యులర్గా. నా బాధ్యతగా ప్రతి మన ఉగాదికి కానీ లేకపోతే దసరాకి కానీ అది బయట తీసి పూజలు చేసి మేము కూడా సైకిల్ని ఆ పద్ధతి పరుచుకొని చేస్తున్నాం. మాకు గురు సమానులు పెద్దలు గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు కూడా నాకు సైకిల్ గిఫ్ట్ ఇచ్చారు. వారు వాడిన సైకిల్ అదొక మాకు ఆనందం అని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇటు ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి యోగాసనాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి, ప్రతి ఒక్కరి ఆరోగ్యంలో యోగా ఒక మహాభాగ్యం అవ్వాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఒక సైకిల్ ఉండాలి, సైకిల్తోనే పనులన్నీ చేసుకోవాలి. ఏదైతే ఇప్పుడు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుకడుగు వేయాలని చెప్పి కూడా ఇక్కడ కలిసెట్టి అప్పలనాయుడు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విశాఖపట్నం నుంచి.